హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను 7 ఇయర్స్‌గా పిండితోటే ఇలా మట్టి గణేషుడిని మేక్ చేసుకొని వినాయక చవితి అప్పుడు పూజ చేసుకుంటున్నానండి. ఇలా మనం మట్టితో అయినా లేదంటే పిండితో అయినా ఈ 2 విధాలుగా గణేషుడిని మేక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఎన్విరాన్మెంట్‌కి కూడా మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు చాలా వరకు అందరూ ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని మేక్ చేసుకుంటున్నారు. దాన్ని ఎలా మేక్ చేసుకోవాలో నేను సింపుల్ వేలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ కూడా పిండితో గణేషుడిని మేక్ చేశాను. ఈ ఇయర్ కూడా ఒకటి మేక్ చేస్తున్నానండి. మనం మట్టితో కూడా మేక్ చేసుకోవచ్చు. సేమ్ ఈ ప్రాసెస్లో ఎలా అయితే చేస్తామో మట్టితో కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే మట్టితో ఏంటంటే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. పిండితో మనము అంత నీట్గా చేయలేము. కానీ మనకి పిండితో చేస్తే ఏమవుతుందంటే 80% ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మట్టితో చేసామంటే 100% నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్లేతో గణేషుని మేక్ చేసుకోవాలంటే అందరికీ క్లే అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. గోధుమ పిండి లేదంటే బియ్యం పిండి అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఇలా మన ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసుకొని కూడా గణేషుని మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి యాడ్ చేశాను. అలాగే హాఫ్ కప్ వరకు పసుపు యాడ్ చేశాను. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేయడం వలన క్రాక్స్ ఏమీ లేకుండా మనకి చేయడానికి నీట్గా ఉంటుంది. ఇలా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా మొత్తం ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం షుగర్ కానీ లేదంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను అవేమీ యాడ్ చేయలేదు. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి. మరీ లూజ్గా కలిపామంటే మనకి గణేషుని చేసిన తర్వాత హ్యాండ్స్ లెగ్స్ మనము పెడతాం కదా, అవి అనేది కొంచెం కిందికి వచ్చినట్టు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో నేను లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం లూజ్ అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయింది. అందువల్ల మనకి హ్యాండ్ షేప్ అనేది సరిగ్గా లేదు. అందుకని ఈసారి కొంచెం గట్టిగా కలిపాను పిండిని. మనము ఈ గోధుమ పిండిని ఎంత వీలైతే అంత బాగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేయడం వలన మనకి హ్యాండ్స్ లెగ్స్ అండ్ హెడ్ పెట్టేటప్పుడు కూడా పర్ఫెక్షన్ అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, క్రాక్స్ ఏమీ లేకుండా. మనం ఇలా పిండిని నీట్ చేసే కొద్దీ మనకి క్లే ఎలా అయితే స్టిక్కీగా ఉంటుందో ఆ విధంగా బయట అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్లే ఉంటుంది కదా స్టిక్కీగా, ఆ విధంగా మనకి స్టిక్కీగా అయితే రెడీ అవుతుంది. సో ఈ విధంగా బాగా నీట్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ ఇవ్వాలండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే సరిపోతుంది. నేను ఇంకా టైం లేక మా పిల్లలు లేస్తారేమో అని ఫాస్ట్గా చేయడం వలన ఇలా చేసేటప్పుడు కొంచెం క్రాక్స్ లాగా వచ్చాయి. మనం హాఫ్ అన్ అవర్ సోక్ చేసామంటే క్రాక్స్ ఏమీ లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం బాల్స్ లాగా సపరేట్ చేసి పెట్టుకోవాలి. స్టమక్ ఒకటి, బాడీకి ఒకటి, ఇంకా హెడ్ లెగ్స్ అవన్నీ పెడతాం కదా, అవన్నీ కూడా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ తమలపాకు ఒకటి పెట్టి ఆ తమలపాకు పైన ఫస్ట్ ఒక రౌండ్ అనేది చేసి ఆ తర్వాత స్టమక్ పెట్టేసి నెక్స్ట్ చెస్ట్ పార్ట్ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూత్ పిక్ కానీ లేదంటే అగ్గిపుల్ల అయినా సరే ఈ విధంగా స్టిక్ చేసి దానిపైన హెడ్ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత లెగ్స్ అలాగే హ్యాండ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. నేను లెంతీ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, మీకు చూస్తే క్లియర్గానే అర్థమవుతుంది. నాకు గంటలు ల్యాగ్ చేసి వీడియో పెట్టడం ఇష్టం ఉండదు. స్వీట్ అండ్ షార్ట్గా త్వరగా అయిపోయేలాగే చూసుకుంటాను. ఈ విధంగా పొడవుగా చేసి 2 లెగ్స్ పెట్టేసిన తర్వాత ఫింగర్ తోటి గట్టిగా ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఫుట్ లాగా రెడీ అవుతుంది. 2 లెగ్స్ ఈ విధంగా పెట్టిన తర్వాత హ్యాండ్స్ని కూడా రెడీ చేస్తున్నాను. ఇలానే కొంచెం పిండిని తీసుకొని పొడవుగా చేసి ఆ తర్వాత మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చూసుకొని తగ్గట్టుగా ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్ లెగ్కి ఫింగర్తో ఎలా అయితే ప్రెస్ చేసామో అదే విధంగా ఇప్పుడు కూడా ఒకసారి ఇట్లా ప్రెస్ చేసామంటే హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా టూత్ పిక్ తోటి ఇలా హోల్స్ లాగా పెట్టేసి కొంచెం వాటర్ అప్లై చేసి ఆ తర్వాత స్టిక్ చేసామంటే ఈజీగా స్టిక్ అవుతుంది, ఊడి రాకుండా మనకి స్ట్రాంగ్గా ఉంటుంది.
ఇలాంటివి మనం కొత్తవి ట్రై చేసేటప్పుడు ఇంకా సింపుల్ వేలో ఎలా చేయొచ్చు అనే థాట్స్ కూడా వస్తాయి. మనం ఈజీగా కూడా మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఒక 3-4 టైమ్స్ అంటే 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి చేసే వాళ్ళకి చాలా ఈజీగానే ఉంటుందండి. ఫస్ట్ మీరు ఒకటి ట్రై చేయండి. అది నీట్గా రాకపోతే మళ్ళీ ఒక 2-3 ప్రాక్టీస్ అనేది చేశారంటే నీట్గా వస్తుంది. నేను ఇక్కడ మధ్య మధ్యలో వాటర్ కొంచెం అప్లై చేసుకొని ఈ విధంగా నీట్గా అంటే ఫింగర్స్ తోటి ఇలా అరేంజ్ చేశాను. ఇలా చేయడం వలన క్రాక్స్ లాంటివి కూడా లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. స్టమక్కి నెక్కి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని కూడా కొంచెం వాటర్ అప్లై చేసుకొని హ్యాండ్స్ తోటి ఇలా కొంచెం కిందికి అన్నట్టు అంటే మనకి అంటే క్రాక్స్ లాగా ఏమీ లేకుండా అంటే పోర్షన్స్ అనేది కనిపిస్తున్నట్టు కాకుండా మంచిగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చెవులు పెట్టడం కోసం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. మనం ఫ్యాబ్రిక్ గ్లూ అయినా స్టిక్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ గ్లూ అయినా వాడచ్చు, లేదంటే నార్మల్గా ఇలా వాటర్ పెట్టేసుకొని అయినా సరే మనము ఈ విధంగా స్టిక్ చేసుకోవచ్చండి. మనం ట్రెడిషనల్ వేలో చేస్తున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ ఏమీ యూజ్ చేయకుండా వాటర్ని కొంచెం ఎక్కువ అప్లై చేసుకొని ఇలా చేసుకున్నా సరిపోతుంది. ఇలా తొండాన్ని నీట్గా అడ్జస్ట్ చేసిన తర్వాత హెడ్ దగ్గర ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే మనకి ఐ షేప్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. అలాగే టూత్ పిక్ని తీసుకొని తొండానికి ఇలా హోల్ పెట్టాలి. మనకి గణేశుడు 70% రెడీ అయ్యాడు. ఇంకా చిన్న డెకరేషన్స్ మనం ఫ్లవర్స్ తోటి ఇంకా ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నాకు డెకరేట్ చేయడానికి కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయి, కానీ టైమే లేదు. ఎందుకంటే మా పాప ఇంకా లేచే టైం అయింది, ఫుల్ ఏడుస్తుంది ఇప్పటికే. సో నేను అందుకని ఇంకా ఫాస్ట్గా మేక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా తల కట్టు అంటారు కదా, పెద్దవాళ్ళు కట్టుకుంటారు, అలా పెడదామని ట్రై చేశాను. అలా చేస్తే అంతగా లుక్ బాగాలేదు. మళ్ళీ అది తీసేసి కిరీటం లాగా పెట్టేశాను. మనం స్టోన్స్ తోటి ఇంకా ఫ్లవర్స్ తోటి చాలా డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవచ్చు. అలా డెకరేట్ చేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఐస్ని అయితే ఇలా నీట్గా పెట్టేస్తున్నాను. మా పాపది బ్లాక్ బొట్టు ఉంది, దాన్ని యూజ్ చేసి ఈ విధంగా ఐస్ని అయితే పెడుతున్నానండి. నా దగ్గర ప్రజెంట్ మిరియాలు లేవు, అయిపోయాయి. సో అందుకని ఈ విధంగా బొట్టుని యూజ్ చేసి ఇలా ఐస్ని అయితే పెడుతున్నాను. నేను వీడియో తీద్దామని ముందుగానే ప్లాన్ చేసుకోలేదు. సో టైం ఉంది కదా, వాళ్ళు పడుకున్నారు, ఈలోపు చేయొచ్చు అన్నట్టు స్టార్ట్ చేశాను. మొత్తం గజిబిజి గందరగోళం అయింది. లాస్ట్లో అంటే ఉంటాయి కదా, అన్నీ చేశాను కానీ దంతాలు పెట్టడం మర్చిపోయాను. ఇంకొకటి వైట్ కలర్ బొట్టుతోటి నామంలాగా పెడతారు కదా, సో అది కూడా లేదు ప్రజెంట్ అయితే. ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి ఇలా మేక్ చేశాను. టిప్ టాప్స్ ఉంటాయి కదా, దాంతో ఇలా లైన్స్ లాగా పెట్టాలి. తొండానికి ఇంకా చెవులకి ఈ విధంగా పెట్టామంటే మనకి రియల్గా మనకి ఎలిఫెంట్కి ఇలా లైన్స్ లాగా ఉంటాయి కదా, ఆ లుక్ అనేది వస్తుంది ఇలా చేయడం వలన. నాకు ఈ గణేశుని మేక్ చేయడానికి 1.5 అవర్ టైం పట్టింది. మనము ఇదే అంటే కొంచెం పెద్ద సైజులో చేసుకున్న అదే టైం పడుతుంది, చిన్న సైజులో మేక్ చేసుకున్న అదే టైం పడుతుంది. సో మనం పూజకు చేసుకునేదైతే ఇంకా కొంచెం పెద్దది చేసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ ఈ పిండి ఉంటుంది కదా, బియ్య పిండితోటి ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా బొట్లు అయితే పెడుతున్నాను. నామంతో ట్రై చేశాను కానీ అస్సలు కనిపించట్లేదు, వైట్ కలర్ అనేది సరిగ్గా కనిపించట్లేదు. అందుకని ఈ పిండిని అయితే కలిపి ఇలా పెట్టాను. ఇది కూడా సరిగా కనిపించలేదు, వైట్ కలర్ బొట్టు ఉంటే బాగుండేది. మనము ఈ పిండి గణేశుని వినాయక చతుర్థి రోజైనా మేక్ చేసుకోవచ్చు, లేదంటే నైట్ అయినా మేక్ చేసుకోవచ్చు. పూజ హడావిడి అదంతా ఉంది అనుకుంటే మనం ముందు రోజైనా మేక్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్లే అవైలబిలిటీలో ఉంటే క్లేతో చేసుకోవచ్చు. అదైతే ఒక 1 వీక్ వరకు కూడా ఏమీ అవ్వదండి, ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా పిండిని యూజ్ చేసి గణేశుడిని చేయాలంటే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయలేము, స్మెల్ వస్తుంది. ఇక్కడ మన గణేశుడు అయితే రెడీ అయ్యి కూర్చున్నాడు. ఒక ఉండ్రాయిని కూడా పట్టుకొని తింటున్నాడు టైంపాస్కి. మూషిక వాహనం ఇంకా రెడీ అవ్వలేదు కదా, అందుకనే చూస్తున్నాడు. ఇక్కడ నేను గోధుమ పిండితోటే ఒక చిన్న ప్లేట్ లాగా చేసి బియ్య పిండితోటి ఇలా చిన్నవి లడ్లు ఉండ్రాళ్ళలాగా ఇలా రౌండ్గా మేక్ చేశాను. ఇవే ఉండ్రాళ్ళు ఇంకా లడ్లు రెండింటికి కూడా దీంతోటే సరిపెట్టాను. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా షేప్ చేసిన తర్వాత ఒక చిన్న తోకలాగా చేసి అటు ఇటు చెవులు పెట్టామంటే మనకి మూషికం కూడా రెడీ అవుతుంది. నేను గణేశుడిని మేక్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేశాను, కానీ మూషికాన్ని మేక్ చేయడానికి అంత ఫోకస్ ఏం చేయలేదు. అందుకే కొంచెం అటు ఇటుగా వచ్చింది. సో బ్లాక్ కలర్ అయితే వేస్తున్నాను.
మీకు రెడ్ కలర్‌లో పీట కనిపిస్తుంది కదా! అది నేను కార్డ్‌బోర్డ్ షీట్‌ని యూజ్ చేసి ఈ విధంగా పీటనైతే మేక్ చేశానండి. చాలా ఈజీగా మనము కార్డ్‌బోర్డ్ షీట్స్ తోటి అందంగా పీటననేది రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ పూజల్లో చాలా యూజ్ అవుతుంది. అలాగే నేను గణేష్ చతుర్థికి బ్యాక్ డ్రాప్స్, ఫ్లవర్స్ తోటి ఎలా డెకరేట్ చేసుకోవాలో ఇవన్నీ వీడియోస్ కూడా చాలా వరకు అప్లోడ్ చేశానండి. వాటిని కూడా ఒకసారి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అనేది క్లారిటీగానే చేస్తున్నాను. బట్ ఎందుకో జనాలు పెద్దగా చూడట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తది యూజ్‌ఫుల్ కంటెంట్ పెట్టినా కానీ ఎందుకు జనాలకి నచ్చట్లేదు. నా ఎఫెక్ట్ నేను 100% పెట్టి వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ రెస్పాన్స్ అయితే మంచిగా లేదండి. నాలాంటి చిన్న ఛానల్‌ని యూట్యూబ్ ప్రమోట్ చేయట్లేదు. అలాగే జనాలు చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. సో కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నా చిన్న రిక్వెస్ట్ ఇదేనండి. నేను 3, 4 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. బట్ దేంట్లో అంటే 3 ఛానల్స్ పెట్టి వాటిలో ఒక్క దాంట్లో కూడా ముందుకు వెళ్ళలేకపోయాను. అయినా కానీ చేస్తున్నాను. నాకు స్వీట్‌గా మాట్లాడడం అయితే రాదు. ఉన్నది అంటే నేను ఏదైతే చేస్తానో దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కానీ మిగతా వాటి గురించి పెద్దగా మాట్లాడను. అదే నా మైనస్ పాయింట్ ఏమో నాకు తెలిసి. నా కష్టాన్ని ఆ గణేశుడికి అలాగే మీతో చెప్పుకోవాలనిపించి చెప్పాను. ఇక్కడైతే ఫ్లవర్స్‌తో కూడా అంటే ఆకులు ఇంకా ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి. వాటితో కూడా సింపుల్‌గా ఇలా డెకరేట్ చేసి చూపిస్తున్నాను. మనకి మెయిన్‌గా ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి ఫ్లవర్స్, లీవ్స్ తోటి డెకరేట్ చేస్తేనే మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది. ఇలా సింపుల్‌గా కొంచెం టైం పట్టినా మన బొజ్జ గణపయ్యని మనమే ఇంట్లో మన చేతులతో మనమే మేక్ చేసుకోవచ్చు. చూసారు కదా మన బొజ్జ గణపయ్య ఎంత క్యూట్‌గా ఉన్నాడో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఎవరికన్నా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ముందుగా మీ వరకు వస్తుంది. నేను పెట్టే మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా ట్రై చేస్తాను చేయడానికి.